హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 79. అంజలిని కూడా ఇక్కడికి పిలవండి. కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలో ఆమెకు ఒక పాఠం చెప్పాలి అని అందిలయ్య. తన కస్టమర్ హోదాను అడ్డం పెట్టుకుని అంజలిను అవమానించాలని చూస్తూ ఎంతో అహంకారంగా, ఏ వ్యాపారానికైనా కస్టమర్లు దేవుళ్ళు కదా, తప్పకుండా ఒక నిమిషం ఉండండి అని చెప్పి రాజ్యలక్ష్మి ఆ గది నుండి బయటకు వచ్చి ఆర్య ల్యాండ్ లైన్ కు ఫోన్ చేసింది. హలో. ఒక లోతైన గంభీరమైన మగ గొంతు వినిపించింది. ఆర్య గారు, లయ గారు వచ్చారు. ఇప్పుడు రిసెప్షన్ గది నెంబర్ 3లో ఉన్నారు. అంజలిని కూడా అక్కడికి పిలవండి అని ఆర్య ఫోన్ పెట్టే ముందు ఆదేశించాడు. ఆ ఆ తర్వాత రాజ్యలక్ష్మి అంజలికు ఫోన్ చేసింది. కాల్ ఎత్తగానే, లయ గారు ఎక్కడున్నారు, దయచేసి రిసెప్షన్ గది నెంబర్ 3కి రండి అని అంది. నాకు ఆమెని చూడాలని లేదు. నిజంగానా? ఈ మంచి తమాషా చూడాలి అనుకోవట్లేదా? ఏం తమాషా? అక్కడికి వస్తే మీకే తెలుస్తుంది అని రాజ్యలక్ష్మి రహస్యంగా జవాబిచ్చింది. సరేలే, ఎలాగో ఇప్పుడు ఇంత విసుగ్గా ఉన్నప్పుడు లయ నన్ను ఎలా అప్రతిష్టలు చేయాలని పథకం వేస్తుందో చూడటంలో తప్పేముంది అని అంజలి మనసులోనే అనుకుంది. అందుకే ఫోన్ ని చేతిలో పట్టుకుని లేచి రిసెప్షన్ గది నెంబర్ 3 వైపుగా నడిచింది. ఆమె తలుపు ఒకసారి కొట్టి లోపలికి వెళ్ళింది. కానీ అక్కడ సోఫాలో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉండడం తప్ప రాజలక్ష్మి ఎక్కడా కనిపించలేదు. కాఫీ బాగుందా అని లయ పెదవుల చివరన ఒక వంకర నవ్వుతూ ఎగతాళిగా అడిగింది. లేదు, పారబోసాను అని జవాబిస్తూ అంజలి లయ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది. అదే సమయంలో బయట నుండి తలుపు తెరుచుకుంది. రాజ్యలక్ష్మి తలుపు దగ్గర నిలబడి తన వెనుక ఉన్న వ్యక్తితో, ఆర్య గారు ఇటు దయచేసి రండి అని అంది. లయ, ఆమె స్నేహితురాలు ఇద్దరూ ఆశ్చర్యంగా తలెత్తి చూశారు. ఒక డీవైన పొడవాటి ఆకారం గదిలోకి నడిచి వచ్చింది. ఒక్క చూపులోనే ఆ వ్యక్తి ఎవరో వాళ్ళను గుర్తుపెట్టారు. అతను సుకుమార్ గ్రూప్ అధ్యక్షుడు ఆర్య. ఆర్య గారు, మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. లయ వెంటనే మర్యాద నటిస్తూ చిరునవ్వుతో పలకరించింది. నమస్కారం ఆర్య గారు. ఆమె స్నేహితురాలి కళ్ళల్లో కూడా ఉత్సాహం, ఆరాధన నిండిపోయాయి. అసలు కలవడానికి అవకాశం దొరకనాయని ఇలా అనుకోకుండా కలుస్తామని వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. ఆయనపై మంచి అభిప్రాయం కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్నారు వాళ్ళు. ఆర్య సోఫాలో కూర్చున్నాడు. అతని దట్టమైన కనురెప్పల కింద లోతైన అంతు చిక్కని కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఒక రకమైన ఆధిపత్యం కనిపిస్తుంది. లయ గారు, నా ఉద్యోగి అంజలికి క్షమాపణ చెప్పండి. అతను లయ వైపుకు చొచ్చుకుపోయి చూపుతో చూస్తూ గట్టిగా గద్దించాడు. నిర్ఘాంతపోయిన లయ వెంటనే, ఆర్య గారు, బహుశా మీకు విషయం తెలియదేమో, నిజానికి మొదట ఒప్పందాన్ని ఉల్లంఘించింది మీ ఉద్యోగే, కాబట్టి తనే నాకు క్షమాపణ చెప్పాలి అని జవాబిచ్చింది. మా అత్తగారికి మీ తల్లిదండ్రులకి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి మీరు ఆమెకు క్షమాపణ చెప్తే నేను ఈ విషయాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. లేదంటే మనం చట్టపరమైన ప్రక్రియకు వెళ్తే మీ పరువే పోతుంది అని ఆర్య గట్టిగా ఖండించాడు. ఆ మాటలు విని ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. కేవలం కేవలం ఒక సాధారణ ఉద్యోగి అయిన అంజలి కోసం ఆర్య ఎందుకని నిలబడతాడు? పక్కనే ఉండి చూస్తున్న అంజలికి రాజ్యలక్ష్మి చెప్పిన మంచి తమాషా అంటే ఏమిటో అప్పుడు అర్థమైంది. ఆమె తన ముందున్న ఒక రకమైన భయపెట్టే ప్రభావాన్ని వెలువరిస్తున్న ఆ వ్యక్తి వైపుకు చూసింది. నిజానికి అతను ఆమె వైపుకు కన్నెత్తు కూడా చూడలేదు. అయినా ఆమె ప్రయోజనాలను కాపాడుతున్నాడు. ఆర్య గారు, నేనేం తప్పు చేశానో నాకు తెలియదు. మరి నేను క్షమాపణ ఎందుకు చెప్పాలి? లయ వెనక్కి తగ్గడానికి నిరాకరించింది. ముఖ్యంగా అవతల వ్యక్తి తన ప్రేమ ప్రత్యర్థి అంజలి అయినప్పుడు. మొదట మీరు పనిలో నా ఉద్యోగిని అణచివేయాలని చూశారు. తర్వాత ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని నష్టపరిహారం కోసం మా కంపెనీని బెదిరించారు. చివరగా మీ చర్యలు నా ఉద్యోగి ధైర్యాన్ని బాగా దెబ్బతీశాయి. లయ్యకి మాటలు రాలేదు. ఆర్య చెప్పిన మొదటి 2 ఆరోపణలను ఆమె ఒప్పుకుంది. కానీ మూడో దానికి తను ఎలా బాధ్యురాలు అవుతుంది? నేను అలా చేయలేదు. నిజానికి నష్టపరిహారం కోరే ఆలోచన నాకు ఏమాత్రం లేదు. నేను నిజంగా ఒక సెట్ నగలు చేయించుకోవాలి అనుకున్నాను. నేను మీ ప్రధాన అధికారితో మాట్లాడి వేరే డిజైన్ ని పెట్టమని అడగనా? విషయం ఎంత తీవ్రంగా ఉందో గ్రహించాక ఆమె పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించింది.
లయ్య గారు, నేను చెప్పింది మీకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటా. అన్నిటికంటే ముందు మీరు క్షమాపణ చెప్పాలి. తర్వాత మా కంపెనీ మీ నుండి మళ్ళీ ఎలాంటి ఆర్డర్లు స్వీకరించదు. ఆర్య ఆమెను వెనక్కు తగ్గే అవకాశం కూడా ఇవ్వకుండా బలవంతంగా క్షమాపణ కోరాడు. ఈలోగా అంజలి చేతులు కట్టుకుని ఒక పక్కన నిలబడి లయ క్షమాపణ కోసం ఎదురు చూస్తుంది. లయ గారు, ఇతరులను వేధించే ముందు పరిణామాల గురించి ఆలోచించడం మంచిది. మీరు ఉదాహరణకు నా అనుమతి లేకుండా నా తరపున 5,000 కంటే ఎక్కువ ఖరీదైన కాఫీ ఆర్డర్ చేసి నన్ను బిల్లు కట్టమనడం తెలివైన పని కాదు. అయినా మీకు నా అభిరుచి ఇష్టాలు తెలియవు కదా, అందుకే ఆ ఖరీదైన కాఫీని పారబోయటం తప్ప నాకు వేరే దారి లేకపోయింది. అంజలి లయ చేసిన మరో చెడ్డ పనిని భయపెట్టే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆ సమయంలో ఆర్య క్షమాపణ ఎలా పొందాలా అని లయ తల బద్దలు కొట్టుకుంటుంది. అలాంటిది అంజలి ఉన్నట్టుండి పుండు మీద కారం చెల్లినట్టు మాట్లాడడంతో ఆమె కోపాన్ని ఆపుకోలేక అంజలి వైపుకు రహస్యంగా చాలా కోపంగా చూసింది. మరోవైపు అంజలి మాటలు విన్న ఆర్య ముఖంలో భావాలు మరింత చల్లబడ్డాయి. దాంతో లయ ఇక మరింత కంగారు పడింది. క్షమించండి ఆర్య గారు, అది నేను కావాలని చేయలేదు. అంజలి గారికి కాఫీ నచ్చుతుందని అనుకున్నాను. లయ తన పరువు కాపాడుకోవడానికి చాలా అంటే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఏదేమైనా ఆర్య నిఖిల్కి అన్నయ్య కదా, కాబట్టి ఆర్య ముందు తన పరువు పోగొట్టుకోలేదు. ఇక అది విన్న అంజలి చిరునవ్వు నవ్వింది. లయ్య గారు, ఇలా చేద్దాం. మీరు నాకు క్షమాపణ చెప్పి ఆ కాఫీ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేస్తే నేను ఈ విషయాన్ని వదిలేస్తాను. ఆమె ప్రతిపాదనను అంగీకరించడానికి లయ్యకు అసలు ఏ మాత్రం నిజంగా ఇష్టం లేదు. కానీ అంజలి సూచన ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి తనను బయట పడేయగలదని ఆమెకు తెలుసు. అందువల్ల తన కోపాన్ని అంచుకుని తలోపడం తప్ప ఆమెకు వేరే దారి లేదు. సరే, నేను మీకు క్షమాపణ చెప్తాను. పరిహారం గురించి మర్చిపోండి. కాఫీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అంజలి తన షరతులను చెప్పడం చూసి ఆర్య మౌనంగా ఉండిపోయాడు. ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. అంజలి తన ఫోన్ తీసి చెల్లింపు కోసం తన ఫోన్ లో QR కోడ్ తెరిచింది. వెంటనే లయ తన ఫోన్ తో ఆ కోడ్ ను స్కాన్ చేసి 5,888 రూపాయలను బదిలీ చేసింది. అదే సమయంలో ఆమె ఒక లోతైన శ్వాస తీసుకుని, అంజలి గారు, నన్ను క్షమించండి, నా అమర్యాదను మన్నించండి అంది. అంజలి తన ఫోన్ తీసుకుని డబ్బులు అందాయని నిర్ధారించుకుని తల పైకి ఎత్తకుండానే సరే, క్షమించాను అని జవాబిచ్చింది. ఆమె తల వంచుకుని ఆత్రంగా బదిలీని తనిఖీ చేయటం చూసినప్పుడు అతని కళ్ళల్లోని చల్లదనం స్థానంలో వాత్సల్యంతో కూడిన చిరునవ్వు చోటు చేసుకుంది. ఆమె కళ్ళు డబ్బు మీదే అతుక్కుపోయాయి. ఆర్య గారు, మీ విలువైన సమయాన్ని తీసుకున్నందుకు క్షమించండి. నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళొస్తాను. లయ తన పక్కనే ఉన్న స్నేహితురాలిని లాగింది. ఇంకొక క్షణం అక్కడే ఉంటే ఆయన ఇంకేం ఇబ్బంది పెడతారో అని భయపడి వాళ్ళు తొందరగా తలుపు తెరుచుకుని గదిలో నుంచి పారిపోయారు. అంజలి తన ఫోన్ తీసుకుని కృతజ్ఞతతో అతని వైపుకి చూసింది. ఆర్య గారు, నా పక్షాన నిలబడినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ రాత్రికి ఇంకో వెజిటేబుల్స్ మీకు స్పెషల్ గా వండి పెడతాను. అతను కనుబొమ్మలు ఎగరేసి కృతజ్ఞతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించమని సైగ చేశాడు అంజలికు. ఆమె నవ్వు నంచుకుని తలుపు దగ్గర నిలబడి, సరే, 2 అదనపు వెజిటేబుల్స్ వండనా? అవి సరిపోతాయి ఆర్య గారు అని అంది. ఆమె మాటల చివరన దీర్ఘం తీసింది. కానీ అలా తన పేరును పిలిచినప్పుడు అది వినడానికి ఎంత మోహ పెట్టేలా ఉందో ఆమెకు అసలు తెలియదు. అది అతని గుండెని సున్నితంగా తాకిన ఒక ఏకలా అనిపించింది. ఆర్య గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది. ఆ తర్వాత అతను కనుబొమ్మలు ఎగరేసి, అన్నం కూడా ఎక్కువ ఉండటం మర్చిపోకు అని జవాబిచ్చాడు. సరే, ఆఫీసులో విషయం గురించి మాట్లాడడానికి సిగ్గుపడిన అంజలి వెంటనే తలుపు తెరుచుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమెకు చాలా కోపం వచ్చినప్పటికీ ఆ సంఘటన మొత్తం ఆమె కోపాన్ని తగ్గించే విధంగా ముగిసింది. అప్పటికే తన కారు వద్దకు తిరిగి వచ్చిన లయ కోపంతో స్టీరింగ్ వీల్ ని గట్టిగా కొట్టింది. ఆమె పక్కనే కూర్చున్న స్నేహితురాల ముఖంలో అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపించింది. అంజలి ఏం చేసిందో ఏమో. ఆర్య గారు ఆమె పక్షాన నిలబడ్డారు. ఈ రోజు నేను అనుభవించిన అవమానానికి ఆమెపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక అవకాశం వెతుక్కుంటాను. లయ కోపంతో దాదాపు స్పృహ తప్పిపోయేంత పనిచేసింది. రాజలక్ష్మి లయకు సంబంధించిన విషయాన్ని ఎంత చక్కగా పరిష్కరించింది అంటే
అసలు అంజలి కోసం చొరవ తీసుకుని అన్ని చక్కదిద్దింది. ఆర్య అని ఆఫీస్లో ఎవరికీ తెలియలేదు. లేదంటే అంజలి అందరినీ అసూయతో రగిలిపోయేలా చేసేది. నిజానికి దేనిని పట్టించుకొని స్వభావం గల అంజలి కూడా ఆ సంఘటన గురించి పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే ఆమెకు తన డబ్బులు తిరిగి వచ్చేసాయి. తనకు సంబంధం లేని విషయాలు తన సమయాన్ని వృధా చేయడానికి ఎప్పటికీ అనుమతించకూడదని ఆమె నేర్చుకుంది. ఆ విషయంలో మధ్యాహ్నం 3 గంటలకు రాజలక్ష్మితో కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత అంజలి తన ఆఫీస్ తలుపు తెరిచింది. అనుకోకుండా తన కుర్చీలో నిఖిల్ కూర్చుని ఉండడం చూసింది. ఆమె తిరిగి రావడం చూసి నిఖిల్ కుర్చీలో గిర్రున తిరిగి ఆమె వైపుకు చూసి ప్రకాశవంతమైన నవ్వుతో నవ్వి తన మెరిసే ముత్యాల్లాంటి తెల్లని పళ్ళని చూపించాడు. నువ్వేంటి ఇక్కడ? బాగు చేసే పని అయిపోయిందా? అంజలి గదిలోకి నడుస్తూ అడిగింది. చుట్టూ చూడడానికి నేను కలవడానికే వచ్చాను. ఇక అలాగే ఈ రాత్రి నీతో బన్నీతో కలిసి భోజనం చేయడానికి కూడా. ఏంటి ఈ రాత్ర? ఈ రాత్రి ఆర్యకి భోజనం వండాల్సి ఉండటంతో ఆమె గుండె గొంతులోకి వచ్చింది. దాహంగా ఉంది అన్నాడు నిఖిల్. తర్వాత ఆమె టేబుల్ మీద ఉన్న గ్లాస్ నీళ్లను పట్టుకోవడానికి చేయి చాపాడు. అంజలి కళ్ళు పెద్దవయ్యాయి. మెరుపు వేగంతో ఆమె గ్లాస్ ని లాక్కుంది. నువ్వు నా గ్లాస్ లోంచి తాగకూడదు. అంత పిసినారిగా ఉండొద్దు. ఒక గుక్క తాగితే ఏమీ కాదు. అతను ఆమె ప్రవర్తనకు బాధపడినట్టు పెదవి విరిచాడు నిఖిల్. మరి చూద్దాం ఏం జరుగుతుందో.